హై వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం, రీసెర్చ్ అనాలిసిస్ కంటెంట్ అందిస్తూ ఉంటా. సో ఖచ్చితంగా ఈ వీడియోని కూడా మన మిత్రులకు షేర్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచింది, తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి కాబోతున్నాడు అనే వార్త మనకు వినబడిన తర్వాత అటు ప్రధాని మోదీ, అటువైపు పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ ఏమని కంగ్రాచులేట్ చేశారు, ఎలా అర్థం చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో తారిక్ రెహమాన్ గెలిచారు. బీఎన్పీ 200+209 సీట్లతోటి ఆయన గెలిచాడు అనేది మనం అర్థం చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటి అంటే ప్రధాని మోదీ ఏమన్నారంటే, ఐ కన్వే మై వామ్ కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ తారిక్ రెహమాన్ ఆన్ లీడింగ్ బీఎన్పీ టు ఎ డెసిసివ్ విక్టరీ ఇన్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇన్ బంగ్లాదేశ్. సో కంగ్రాచులేషన్స్ చెప్పారు. దిస్ విక్టరీ షోస్ ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ యువర్ లీడర్షిప్. మీ లీడర్షిప్ మీద ప్రజల నమ్మకాన్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పారు ఆయన. ఇండియా విల్ కంటిన్యూ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎ డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్ అండ్ ఇంక్లూజివ్ బంగ్లాదేశ్. ఇక్కడ చూడండి, డెమోక్రటిక్ బంగ్లాదేశ్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైన అని అన్నారు, ఇస్లామిక్ అనలేదు. ప్రోగ్రెసివ్ అంటే అభివృద్ధి చెందే విషయంలో ఆలోచించాలి అనేది. అండ్ ఇంక్లూజివ్ అంటే లోపల అందరినీ కలుపుకుపోయి, మైనార్టీలైన హిందువులను కూడా కలుపుకోవాలి అనే ఇంక్లూజివ్నెస్ ఉండాలి. అక్కడ అందరినీ కలుపుకుపోయి బయట నుంచి కనుక చూస్తే భారత్ లాంటి దేశంతో కూడా కలుపుగోలుగా ఉండాలి అనే మాట అక్కడ కనబడుతుంది. ఇక I look forward to working with you to strengthen our multifaceted relations and advance our common development goals. మన కామన్గా ఉన్న డెవలప్మెంట్ గోల్స్ ఏ ఉన్నాయో వాటిని, తర్వాత మన రిలేషన్షిప్స్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోవడానికి ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అని చాలా చక్కగా చెప్పారు ప్రధాని మోదీ. సో చాలా డిప్లొమాటిక్గా, చాలా అద్భుతంగా, పాజిటివ్గా ఆయన అఫర్మ్ చేశారు. ఆయనకి కంగ్రాచులేట్ కూడా చేశారు. ఇది తారిక్ రెహమాన్కి అందింది. ఇక మరోవైపు గుంటనక్కలు పాకిస్తాన్ నుంచి షాబాజ్ షరీఫ్ ఆయన ఏం చెప్పాడంటే, I extend my warmest felicitations to Mr. Tariq Rahman on leading the BNP to a resounding victory in the parliamentary elections in Bangladesh. ikkada varaku okay. I also congratulate the people of Bangladesh on the successful conduct of the elections. Idi kuda okay. I look forward to working close with the new Bangladesh leadership to further strengthen kosam meeto pani chestanu nenu our historic చారిత్రకమైన, అంటే ఇదివరకు మనం 1971 కంటే ముందు కలిసి ఉన్నామని గుర్తు చేస్తున్నాడు ఆయన. బ్రదర్లీ మల్టీఫేసెటెడ్ బైలాటరల్ రిలేషన్స్ అండ్ అడ్వాన్స్. సో బ్రదర్లీ మల్టీఫేసెటెడ్ బైలాటరల్. బ్రదర్లీ అంటే ఇక్కడ నాది ఇస్లామిక్, నీది ఇస్లామిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండర్గ్రౌండ్లో ఊరికే బ్రదర్లీ అనగానే అన్నదమ్ములు అని అనుకోవద్దు. అక్కడ ఇస్లామిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు చరిత్రను గుర్తు చేస్తూ మనం ఒకటి, నీది తినాలి నాది తినాలి అన్న స్టైల్లో ఈయన చెప్తూ ఉన్నాడు. అంటే మనం అభివృద్ధి చెందే దేశంగా ముందుకెళ్దాం, ప్రపంచంలో కనబడదాం అని అనట్లేదు. వెనకటి మన చరిత్ర చూసుకో, గుర్తుపెట్టుకో, నువ్వు భారత్తో కాదు కలవాల్సింది అన్న పద్ధతిగా ఆయన మాట్లాడుతూ అడ్వాన్స్ అవర్ షేర్డ్ గోల్స్ ఆఫ్ పీస్, స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ అండ్ సౌత్ ఏషియా అండ్ బియాండ్. సౌత్ ఏషియాలో మన యొక్క స్టెబిలిటీని వాటిని చూపెడదాం అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఆయన మాటల్లో ఉన్న ఇంటెన్షన్ కనుక చూసినట్లయితే, నువ్వు భారత్తో కాదు మాతో స్నేహం చేయాలి, బ్రదర్లీ స్నేహం ఉంది కదా మనకి అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే నిజానికి ఇక్కడ బీఎన్పీ తారిక్ రెహమాన్ ఏమన్నాడంటే, గెలిచిన వెంటనే ఆయన ఏమన్నాడంటే, మీరు ర్యాలీలు అవి ఇవి చేయకండి, చర్చిలల్లో, టెంపుల్స్లలో, మాస్కులలో, పగోడాలలో ప్రార్థనలు చేయండి, మా కోసం, మీకోసం, మనందరి కోసం, మన దేశం కోసం ప్రార్థనలు చేయండి అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత మనం ఢిల్లీకి దగ్గర అవ్వాలని కాదు, పిండికి అంటే రావల్పిండికి దగ్గర అవ్వాలని కాదు, మనం అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేద్దాం అనే మాట ఆయన అన్నాడు. బంగ్లాదేశ్ని ఆర్థిక అభివృద్ధి వైపు దూసుకెళ్లేలా చేద్దాం అనే మాట కూడా ఆయన అన్నాడు. సో ఒక రకంగా కొంత న్యూట్రాలిటీ అయితే తీసుకుంటున్నాడు ఆయన, ఛాందసవాదము, ఎక్స్ట్రీమిజం కంటే కూడా. సో మీరేమనుకుంటున్నారు, బంగ్లాదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాడా ఆయన, భారతదేశంతో ఫ్రెండ్లీగా ఉంటాడా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.